రెండు సమవుజ్జీలుగా ఉన్న జట్లంటే రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ అని చెప్పొచ్చు. మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్న గుజరాత్ టైటన్స్ 2 ఓటముల తర్వాత 2 విజయాలు సాధించి కాన్ఫిడెన్స్ తెచ్చుకున్న రాజస్థాన్ రాయల్స్ తలపడిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్ని అయితే బాగానే ఎంటర్టైన్ చేసింది. రాజస్థాన్ రాయల్స్పై 58 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటన్స్ గెలిచిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, సూపర్ స్టార్ సాయి సుదర్శన్. గడిచిన 2 ఏళ్లుగా సాయి సుదర్శన్ ఆడుతున్న తీరు చూస్తుంటే టీమిండియాకు ఒక కొత్త సూపర్ స్టార్ దొరికాడు అనిపిస్తుంది. ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా సాయి సుదర్శన్ విరుచుకుపడుతున్న తీరు అద్భుతం అనే మాట కంటే ఎక్కువే. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్కు గిల్ వికెట్ తీసిన ఆనందాన్ని ఎంతోసేపు మిగల్చలేదు సాయి. ముందు జాస్ బట్లర్తో, తర్వాత షారుఖ్ ఖాన్తో కలిసి ఆర్ఆర్ బౌలర్లను రఫ్ ఆడించాడు. 32 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి సుదర్శన్ మొత్తంగా 53 బాల్స్ ఆడి 8 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 82 పరుగులు చేసి దేశ్పాండే బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఈ సీజన్లో 3వ హాఫ్ సెంచరీ చేసి తన టీం 217 పరుగులు స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు సాయి సుదర్శన్. నెంబర్ 2, బట్లర్ అండ్ షారుఖ్ షో. జాస్ బట్లర్ అండ్ షారుఖ్ ఖాన్ ఇద్దరు కూడా 36 పరుగులే చేశారు, బట్ అవి చాలా వాల్యుబుల్ అయ్యాయి జీటీకి. బట్లర్ 25 బాల్స్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేస్తే షారుఖ్ ఖాన్ 20 బాల్స్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. చివరిలో రాహుల్ తెవాటియా అండ్ రషీద్ ఖాన్ కూడా ఫైర్ వర్క్స్ ఓపెన్ చేయడంతో గుజరాత్ 6 వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసి రాజస్థాన్కు 218 పరుగులు టార్గెట్ ఇవ్వగలిగింది. నెంబర్ 3, తుషార్ దేశ్పాండే, తీక్షణ హాఫ్ సెంచరీలు. రాజస్థాన్ తరపున ఇద్దరు బౌలర్లు హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నారు, అయితే బ్యాటింగ్లో కాదు బౌలింగ్లో. తీక్షణ అండ్ తుషార్ దేశ్పాండే ఇద్దరు కూడా 4 ఓవర్లో 54, 53 పరుగులు సమర్పించుకున్నారు. ఇద్దరు చెరో 2 వికెట్లు కూడా తీశారు. తుషార్ దేశ్పాండే సూపర్ ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ చివరిలో నో లుక్ షాట్స్ ఆడుతున్న రషీద్ ఖాన్ వికెట్లను తీస్తే తీక్షణ, జాస్ బట్లర్, షారుఖ్ ఖాన్ వికెట్స్ తీశారు. కానీ ఈ ప్రాసెస్లో ధారాళంగానూ పరుగులు సమర్పించుకున్నారు ఈ ఇద్దరు. ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ ఇద్దరు ప్లేయర్లు గతేడాది చెన్నై సూపర్ కింగ్స్కి ఆడడం విశేషం. నెంబర్ 4, కెప్టెన్ సంజు పోరాటం. 218 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ జైస్వాల్, 1 డౌన్లో వచ్చిన నితీష్ రాణా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అలాంటి టైంలో పరాగ్తో కలిసి పోరాడాడు సంజు. మంచి బంతులను ఆపుతూనే చెత్త బంతులను బౌండరీలకు పంపాడు. అలా 28 బాల్స్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి సంజు ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అయిపోవడమే ఆర్ఆర్ చేజింగ్కి మోకాలడ్డింది. నెంబర్ 5, సరిపోని హెట్మేర్ పోరాటం. సంజుకు తోడుగా పరాగ్ కూడా రఫ్ ఆడించాడు. 14 బాల్స్లో 4, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి తర్వాత వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు పరాగ్. అయితే అక్కడితో ఆర్ఆర్ పోరాటం ముగిసిపోలేదు. వెస్టిండీస్ వీరుడు షిమ్రాన్ హెట్మైర్ 32 బాల్స్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. హెట్మైర్ ఉన్నంతసేపు ఆర్ఆర్ విన్నింగ్ మీద హోప్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రసిద్ధ్ కృష్ణ హెట్మైర్ వికెట్ తీసుకున్నాడో అక్కడే ఖతమైపోయింది రాజస్థాన్ పోరాటం. గుజరాత్ బౌలర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లో 24 పరుగులు మాత్రమే ఇచ్చి సంజు, హెట్మైర్, జోఫ్రా ఆర్చర్ల వికెట్లు తీసి 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ని ఓడించగలిగింది. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్కి వరుసగా ఇది 4వ విక్టరీ కాగా పాయింట్ల పట్టికలో టేబుల్ టాప్కి వెళ్ళిపోయింది గిల్ ఆర్మీ. సీజన్లో 2 విజయాల తర్వాత మళ్లీ వాళ్ళు ఓడిన రాజస్థాన్ 3 అపజయాలతో 7వ స్థానంలో ఉంది ప్రస్తుతానికి.